నమస్తే అండి, అందరికీ సాయిరామ్. నా పేరు సాహితి. మన ఏసీఎస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో చామంతి మొక్కను ఎలా పెంచుకోవాలో అలాగే దానికి సంబంధించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. చామంతిలో చాలా వెరైటీస్ ఉంటాయి కదండి, ఒక వెరైటీ ఒకలా ఉంటుంది. మనం ఫస్ట్ చామంతి మొక్కని నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడే మనం ఎక్కువ పువ్వులు ఉండేవి కాకుండా చిన్న చిన్న మొక్కలు ఉండేవి మనం తెచ్చుకుంటే మనకు పువ్వులు బాగా పూస్తాయి. అలాగే నెక్స్ట్ మనం చామంతి మొక్కని అంట్ల ద్వారా కూడా పెంచుకోవచ్చు. ఇది మేము లాస్ట్ ఇయర్ వేసిన చామంతి మొక్క అండి. మేము ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేద్దాం అనుకుంటున్నాం. ట్రాన్స్ప్లాంట్ చేసే ముందు మీతో చిన్న వీడియో షేర్ చేయాలనుకున్నాం. అందుకే మీరు కూడా మీ ఇంటి ఆవరణలో మాతో పాటు ట్రాన్స్ప్లాంట్ చేస్తారని ఆశిస్తున్నాం. మనం చామంతి మొక్కల్ని అంట్ల ద్వారా కూడా పెంచుకోవచ్చండి. ఇట్లా మనం చామంతి మొక్కని రూట్స్ ఉంటాయి కదండి, ఈ రూట్స్ ద్వారా కూడా మనం చామంతి మొక్కను పెంచుకోవచ్చు. అలాగే దీని యొక్క టిప్స్ ద్వారా కూడా మనం పెంచుకోవచ్చు. మనం చూసారు కదా, ఇలా టిప్స్ కట్ చేసుకొని మనం ఇక్కడ దీనికి లీవ్స్ ఏమి ఉండకుండా మనం తీసేయాలి. దీన్ని మనం ఇప్పుడు ఈ పార్ట్ని మనం నాటుకుంటే మనకి మొక్క వస్తుంది. అలాగే మనం మొక్క కింద వదిలిపోయిన ఆకులు, ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదండి, మనం వాటిని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. వీటి వల్ల మనకి ఫంగస్ చేరి రూట్స్ సిస్టమ్ పాడైపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ దీని వాటరింగ్ విషయానికి వస్తే మనం మట్టి తేమను బట్టి వర్షాకాలంలో వాటరింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి సన్లైట్ అనేది కంపల్సరీ అండి. మ్యాక్సిమం 6 to 8 hours అనేది దీనికి సన్లైట్ అవసరం. మనం దీని యొక్క టిప్స్ మనం ఎప్పటికప్పుడు టిప్స్ వస్తాయి కదండి, ఎప్పటికప్పుడు మనం కట్ చేసుకుంటూ ఉండాలి. కట్ చేసుకోవడం వల్ల మొక్క పైకి పెద్దగా ఎదగకుండా మనకి బుష్గా వస్తుంది. అలాగే బ్రాంచెస్ అన్నీ బాగా వస్తాయి. మనం ఇలా పించింగ్ చేసిన ప్రతి టిప్కి మనకు మొగ్గలు వస్తాయి. అలాగే మనం ప్రతి 20 daysకి ఒకసారి కంపోస్ట్ కానీ, పశువుల ఎరువు కానీ, అలాగే పసుపు నీళ్ళు కానీ, పుల్లటి మజ్జిగ కానీ మనం స్ప్రే చేసుకోవచ్చు. లేదా మొక్కకి మొదలు వేయచ్చు. అలాగే మనం బనానాస్ తింటాం కదండి, వాటి యొక్క పీల్స్ మనం పడేయకుండా మనం ఈ విధంగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేది వాటిని కట్ చేసుకొని తయారు చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ వస్తుంది కదా, ఈ లిక్విడ్ మనం మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు. లేదా మొక్క మొదలు అనేది వేసుకోవచ్చు. దీనివల్ల మనకి మొక్క బుష్గా పెరుగుతుంది. అలాగే ఫ్లవర్స్ అన్నీ బాగా వస్తాయండి. చూసారు కదండి చామంతి మొక్కలు ఎలా వేసుకోవాలో. అస్తమానం మనం నర్సరీకి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకునే కంట ఇలా పాత మొక్కల్ని మనం ప్రాపగేట్ చేసుకొని చక్కగా ప్రతి సంవత్సరం మొక్కల్ని మనం ఇలా కట్ చేసుకుంటూ టిప్స్ ద్వారా, కొమ్మల ద్వారా, అలాగే రూట్స్ ద్వారా మనం వేసుకుంటే మనం గడిగడికి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదండి. చామంతి మొక్కలు ఈ పువ్వులు పూస్తున్న 3 నెలలు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మనం ఇలా జాగ్రత్తలు తీసుకుంటే ఎవ్రీ 20 daysకి జాగ్రత్తలు అనేవి తీసుకుంటే మొక్కలకు పువ్వులు అనేవి చాలా ఎక్కువ పోస్తూ ఉంటాయి. 3 months వరకు కాపు అలా ఉంటూనే ఉంటుంది. మన జాగ్రత్తను బట్టి ఇంకొక 2 months కూడా మనం ఎక్స్ట్రాగా దీని నుంచి మనం ఈల్డ్ తీసుకోవచ్చు. చూసేది కదండి మా టెర్రస్ గార్డెన్లో మొక్కలు, చామంతి మొక్కలు ఎలా మనం ప్రాపగేట్ చేసుకుంటున్నాము. మా సాహితీ మాటల్లో విన్నారు కదండి. మీ ఇంట్లో కూడా పాతవి ఏమైనా చామంతి మొక్కలు ఉంటే మీరు కూడా ఇలాగా ఇదే సీజన్ కాబట్టి ఇప్పుడు మొక్కలు మార్చేసుకోండి. సో ఆనందంగా అందరూ పువ్వులు పెంచుకుందాం. ఆ ఆనందం అనేది సాటిస్ఫాక్షన్ మాటల్లో చెప్తే అర్థమవుదండి, మనం చేసి చూసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే చాలా వేరుగా ఉంటుంది. సో మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి. చామంతి మొక్కలు ఎలా వేసుకుంటారు, చామంతి మొక్కను ఎలా ప్రాపగేట్ చేయాలో చూసారు కదండి. మీరు కూడా మీ ఇంట్లో చామంతి మొక్కను ప్రాపగేట్ చేసుకోండి. ఒకవేళ చామంతి మొక్క లేకపోతే నర్సరీ నుంచి తెచ్చుకొని మీరు కూడా పెంచుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. మీ ఆశీస్సులు మాకు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ సాహితి. సమస్తలోక సుఖినో భవంతు.